సార్ కోలా గారు ఒకసారి చెప్పండి, మీరు ఎక్కడ ఎంతమంది వచ్చారు శ్రీకాళహస్తి నుంచి? భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈరోజు రాజమండ్రి మహానగరంలో జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యవర్గ సమావేశం అంటే ఇటు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన ఉమ్మడి కలయికలో ప్రభుత్వం ఏర్పాటు అయినాక మొట్టమొదటి సమావేశం ఈరోజు రాజమండ్రిలో మా రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు మరి పురంధేశ్వరి గారి యొక్క నాయకత్వంలో ఈ యొక్క సమావేశం జరుగుతూ ఉంది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులైనటువంటి ఎల్ మురుగన్ గారు, అదేవిధంగా శ్రీనివాస్ వర్మ గారు, ఇంకా రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు సత్యకుమార్ గారు, అందరూ కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. దగ్గర 2000 మంది పైచిలకు మరి మండల అధ్యక్షులు, ఆ పై బాధ్యత జిల్లా బాధ్యత, రాష్ట్ర బాధ్యత ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సమావేశానికి హాజరవుతున్నారు. అంటే ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం దేశంలో అధికారంలోకి మళ్ళీ 3వ పర్యాయం రావడం, అదే రకంగా రాష్ట్రంలో కూడా మరి ఈ యొక్క కూటమి కలయికతో ఏర్పడడానికి ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసే ఒక కార్యక్రమంగా, అదేవిధంగా రాష్ట్ర ప్రజలకి అంటే దేశ ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలిసే కార్యక్రమం ఇప్పుడు రాజమండ్రిలో జరుగుతుంది. అదే మా కాళహస్తి నియోజకవర్గం నుంచి మరి దగ్గర 14 మంది వరకు కూడా మేము శ్రీకాళహస్తి నుంచి మా నియోజకవర్గం రావడం జరిగింది. సార్ రాజమండ్రి ఎన్నోసారి వచ్చారు? రాజమండ్రి పరిస్థితి మీకు సంస్కృతి ఎలా ఉంది? సార్ వస్తుంటాము, కానీ రాజమండ్రి యొక్క సాంప్రదాయం, సంస్కృతి, సాంప్రదాయాలన్నీ కూడా చాలా బాగుంటాయి. ఈ యొక్క మర్యాదలు, ఆచారాలన్నీ కూడా మరి పార్టీ పరంగా మా అందరూ కూడా చాలా అద్భుతంగా రాత్రి నుంచి కూడా వారు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా మేడం గారు, ఎంపీ గారు, రాజమండ్రి ఎంపీ గారు, అదేవిధంగా భారతీయ జన రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వరి గారి యొక్క నాయకత్వంలో కూడా అన్నీ మంచిగా జరుగుతున్నాయి. ఇంతమంది వచ్చినా కూడా అందరికీ కూడా ఎక్కడ చిన్న లోటుపాటు లేకుండా 1000 మంది వచ్చినా వారందరూ కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసింది రాష్ట్ర పార్టీ.